నువ్వెందుకు నవ్వుతున్నావు? ఎందుకే ఈ మధుర క్షణాల కోసమే కాచుకుని కూర్చున్నాను వదినా. నువ్వు ఓడిపోయే శుభకడియలు ఎప్పుడొస్తాయని ఎదురు చూశాను. నా మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ఇదేం పైశాచికానందం? అందరిలోనూ ఉండేదే. మనింట్లో కరెంటు పోయినా పర్వాలేదు కాని పక్కింట్లో కరెంటుంటే మాత్రం తట్టుకోలేం కదా. ఇది కూడా అంతే వదినా. నేనోడిపోతే నువ్వు నవ్వావు, నువ్వోడిపోతే నేను నవ్వాను. ఇలాంటి అవకాశం కోసమే వెళ్లకుండా ఆగాను. రే మనోజ్, నవ్విన వాళ్ల ముందు బోర్లా పడకండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరైనా గెలిచి లక్షతో ఇంటికి రండి. లక్ష చూడగానే వాడు మింగేస్తాడు కదా. బాలు, నువ్వు మీనా సరైన జోడి. మీరు తప్పకుండా గెలుస్తారు. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గెలుస్తాం మావయ్య. అవునన్నా, మమ్మల్ని దీవించాలండి. విజయోస్తు. మనోజ్, మీరు గెలిచి తీరాల్సిందే. ఇంటి దగ్గర నేను హారతి పట్టుకుని సిద్ధంగా ఉంటాను. అలాగే అమ్మా, చూడు లక్షతో వస్తాం. చూస్తాలేరా వదినా. ఇంకా ఇక్కడ మనమెందుకు? ఎదురుగా చీరలు కేజీ లెక్కన అమ్ముతున్నారంట. కొనడానికి వెడదాం పదా. చీరలన్నా ఉంటే చీరేస్తాను. లక్ష వస్తుందని ఇదిగో 5,000 ఖర్చు పెట్టించి మళ్ళీ చీరలు అంటావా? నీకు రోడ్డు మీద విడాకులు ఇచ్చేస్తాను. ఏ రంగా, అయ్యయ్యో పోతులే రంగా. ఊరికే అన్నాను. లీడింగ్ లో ఉన్న వాళ్ళ జంటల పేర్లు చెప్తాను. ఫైనల్ గా 3 జంటలు ఫైనలిస్ట్ చేయబడ్డాయి. ఆల్ రౌండ్స్ చెక్ చేసి జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ ద్వారా 3 జంటలు సెలెక్ట్ చేయబడ్డాయి. ఫస్ట్ కపుల్ మనోజ్ అండ్ రోహిణి. సెకండ్ కపుల్ రవి అండ్ శ్రీ. ద లాస్ట్ బాలు అండ్ లీడింగ్ లో ఉన్న 3 జంటలు స్టేజ్ మీదకి రావాలి. నెక్స్ట్ రౌండ్ పేరు భార్య భర్త జీతం. ఈ రౌండ్ లో జడ్జెస్ మీ లైఫ్ పార్ట్నర్ సంపాదన గురించి అడుగుతారు. జడ్జెస్ ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం చెప్పిన జంట ఈ రౌండ్ లో విన్ అవుతారు. రవి, మీ భార్య జీతం ఎంతో మీకు తెలుసా? నా భార్య ఎంప్లాయీ కాదు మేడం. పోనీ డబ్బింగ్ వల్ల ఎంత సంపాదిస్తుందో తెలుసా? తెలీదు. మీ భర్త సంపాదన ఎంతో తెలుసా? తెలీదు. నా సంపాదనలో 4వ వంతు కూడా ఉండదు. నేను వంతుల గురించి అడగడం లేదు. నెలకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా లేదా? తెలీదు. ఇద్దరం కలిసి ఇంటి ఖర్చుల కోసం కొంత డబ్బిస్తాం. వెరీ గుడ్. మరి మీ సంపాదన ఎంత? మీరు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఐఎమ్ బిజినెస్ మ్యాన్. నా ఇన్కమ్ అనేది నా సీక్రెట్. అది ఇంతమందిలో నేను ఎలా చెప్తాను? రే, నగలు అమ్మేస్తే వచ్చే ఇన్కమ్ గురించి అడగలేదురా, ఫర్నిచర్ అమ్మితే వచ్చే ఇన్కమ్ గురించి అడిగారు. రై, నేను నీలాగా కార్ డ్రైవర్ని కాదు, అన్ని బయటికి చెప్పడానికి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగితే చెప్పరా? ఎందుకు చెప్పడు? బిల్లు లేకుండా ఫర్నిచర్ అమ్మి 4 లక్షలు, నగలమ్మి 4 లక్షలు, మొత్తం 8 లక్షలు మింగి కూర్చున్నాడు. ఇప్పుడు మీరు జవాబు చెప్తారా లేదా? నో సార్, చేంజ్ యువర్ క్వశ్చన్. నా ప్రశ్న మార్చమని అడిగే రైట్ మీకు లేదు. ఈ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేదని మాత్రమే రాసుకుంటారు. యాజ్ యూ విష్. ప్లీజ్ మనోజ్ చెప్పు. ఏం చెప్పమంటారు సార్? నేను ఈ మధ్య బిజినెస్ మొదలు పెట్టాను. ఖర్చులకు పోను నెలకి 10,000కి మించి మిగలటం లేదు. నువ్విచ్చిన బిల్డప్కి కోట్లలో బిజినెస్ చేస్తున్నావు అనుకున్నాం కదయ్యా. ఏమా, మీరైనా సమాధానం చెప్తారా? చెప్తాను సార్. నేను నెలకు 50,000 సంపాదిస్తాను. అందులో ఇంటి ఖర్చులకి కొంతిస్తాను. నా ఖర్చులకు 25,000 వాడుకుంటాను. ఈ ఖర్చు గురించి మీ భర్తకు తెలుసా? ఆ విషయం నేను పెద్దగా పట్టించుకోను సార్. అది తన ఫ్రీడమ్. గుడ్, వెరీ గుడ్. మీ ఇద్దరి మధ్య బాగా అండర్స్టాండింగ్ ఉంది. మీ భార్య పూలమ్మి ఎంత సంపాదిస్తుందో తెలుసా? తెలుసు. రోజుకి 1000 నుండి 1,500 సంపాదిస్తుంది. ఖర్చులు పోగా 500 మిగులుతుంది. ఇంట్లో ఏదైనా సరుకులు అయిపోతే తన డబ్బులతోనే తెస్తుంది. నాకు కారు కొనిపెట్టింది. దానికి నెల నెల ఈఎంఐ కూడా కడుతుంది. మీరు చెప్పండమ్మా. నా భర్త బాధ్యత తెలిసిన మనిషి. ఆయన కార్ డ్రైవర్గా చేస్తూ కూడా చెల్లెలి పెళ్లికి బంగారం చేయించారు. ఇంటి ఖర్చులు చూసుకుంటున్నారు. రవిని అంటే వాళ్ల తమ్ముణ్ణి చదివించారు. ఇకపోతే ఆయనకి నెలకి 40,000-50,000 ఆదాయం వస్తుంది. దానాధారంగానే వాయిదాలో నాకు బండి కొనిపెట్టారు. నెలకు దానికి 8,000 వాయిదా కడతారు. చిన్న చిన్న అప్పులున్నాయి, వాటికి వడ్డీలు కడుతూ ఉంటారు. ఇంటి ఖర్చులకి డబ్బులిస్తారు. మిగిలిన 4-5,000 మా ఖర్చులకి వాడుతూ ఉంటారు.
ఇప్పుడు మిగతా ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. లంచ్ బ్రేక్ తర్వాత మిగతా గేమ్స్ పెడతారంట. వెళ్ళేటప్పుడు లక్ష్యతో వెళ్ళాలి. నాకు డౌటే. నువ్వు జడ్జిలకి ఎలాంటి ప్రశ్నలు అడగాలో నేర్పిస్తున్నావు. మనం కొంచెం పాలిష్డ్ గా జవాబు చెప్పాలి. మిగతా వాళ్ళకన్నా మనమే ఎక్కువ చదువుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా. అంతేకాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టు మాట్లాడాలి తప్ప మనం మాత్రమే గొప్ప అన్నట్టు మాట్లాడకూడదు. నెక్స్ట్ రౌండ్ లో ఏం చేయమంటారో ఏంటో. ఏం చేయమన్నా చేయాలి. వాళ్ళ ముందే మనం గొడవ పడకూడదు. జడ్జెస్ వింటే మనల్ని ఎలిమినేట్ చేస్తారు. ఇంటి దగ్గర ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం బెస్ట్ కపుల్ అని బిహేవ్ చేయాలి. టెన్షన్గా ఉందా మీనా? లేదండి, మనం మంచి జంట అని మరొకరు తేల్చి చెప్పేదేంటి, మనకి మనమే తెలుసుకోవాలి. అలాగని గెలవకుండా వెళ్ళదు. వాళ్ళు ఏమడిగినా మనకేది మంచిదనిపిస్తే అదే చెప్దాం. పోటీ కోసం మాట్లాడినట్టు కాకుండా మనకేదనిపిస్తే అదే చెప్పాలి. అలాగే. ఈ రౌండ్ పేరు మనసుగా ఉన్నది. మీరు జడ్జెస్ అడిగే క్వశ్చన్స్ కి ఓపెన్ జవాబు చెప్పాల్సి ఉంటుంది. మీ సంసార జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే మీరేం చేస్తారు? అడ్జస్ట్ అయిపోవాలి. భర్త ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలి. అవునవును. లక్షలు మింగినా నగలు మింగినా సర్దుకుపోవాలి. మీరు మధ్యలో మాట్లాడకూడదు. హస్బెండ్ తో పాటు అతని వీక్నెస్ ని కూడా ప్రేమించగలగాలి. అలాగే అందరూ బాగుండాలి అనుకోవాలి. అందులో మనం ఉండాలి అనుకోవాలి. టేక్ ఇట్ ఈజీగా ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ కి దూరంగా ఉండాలి. మా మధ్య గొడవలేవి రావు. మా మధ్య చిన్న గొడవ కూడా రాదు. అవును, మేమెప్పుడు గొడవ పడిందే లేదు. ఎస్, గొడవలకి మేము దూరంగా ఉంటాం. అయ్యో, వీళ్ళు ఏంటేంటో చెప్తున్నారు. గొడవలు చిలిపి తగాదాలు లేని సంసారం చప్పగా ఉంటుంది కదా. మా ఇద్దరి మధ్య మాత్రం గొడవలు వస్తూనే ఉంటాయి. గొడవలు వస్తే ఎవరు ముందు సారీ చెప్తారు? గొడవలే రావు కాబట్టి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అవును, మాకు గొడవ అయితే మాత్రం ముందుగా నా హస్బెండే సారీ చెప్పాలి. తప్పు తనదైనా నేనే సారీ చెప్పాల్సి వస్తుంది. మా మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సారీ అనే 2 అక్షరాలతో మర్చిపోవడం కష్టం కదా. అందుకే నేను హల్వా తీసుకెళ్తాను, లేదంటే ఓ చీర తీసుకెళ్తాను. మల్లెపూలు కూడా తీసుకెళ్ళొచ్చు. కానీ ఆమె పూలలోనే పుట్టి పెరిగింది కాబట్టి ప్రత్యేకంగా తీసుకెళ్ళక్కర్లా. పొద్దున్నొచ్చిన ఎండ సాయంత్రం వరకు ఉండనట్టు, సాయంత్రం వచ్చిన చీకటి పొద్దున్నే పారిపోయినట్టు, ఈవేళ పూసిన పువ్వు రేపటికి వాడిపోయినట్టు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిపోవాలే తప్ప అలాగే రోజుల తరబడి ఉండకూడదు. ఇప్పుడు ఈ రౌండ్ పేరు నీ మనసు నాకు తెలుసు. ఈ రౌండ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరికి ఒకరు చూస్తూ ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చెప్పాలి. ఫస్ట్ కపుల్ మనోజ్ అండ్ రోహిణి గారు. జీవితంలోకి ఒక దేవతలా వచ్చావు రోహిణి. నేను జీవితంలో ఏదన్నా సాధించగలనని మా అమ్మ తర్వాత నువ్వే చెప్పావు. నీలా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. నువ్వెప్పుడూ ఓపెన్ బుక్లా ఉంటావు. గతంలో నువ్వు ఎలాంటి తప్పు చేసుండవు. ఇప్పుడు నా దగ్గర ఏదీ దాచడం లేదు. ఇక ముందు కూడా నాకు తెలియకుండా ఏదీ దాచలేవు. నీ మీద నాకంత నమ్మకం ఉంది. నువ్వెప్పుడూ నువ్వు ఎలాంటి తప్పు చేసుండవు. ఇప్పుడు నా దగ్గర ఏదీ దాచడం లేదు. ఇక ముందు కూడా నాకు తెలియకుండా ఏదీ దాచలేవు. నీ మీద నాకంత నమ్మకం ఉంది. నువ్వెప్పుడూ నన్ను మోసం చేయవు. ఒక చిన్న అబద్ధం కూడా చెప్పవు. చాలు మనోజ్, చాలు. నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావో నాకు తెలుసు. ఈ రోజుని నేనెప్పటికీ మర్చిపోలేను. నీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. నాలాంటి భర్త, నీలాంటి భార్య ఉంటే ఆ కాపురంలో ఎలాంటి కలతలు రావు రోహిణి. నెక్స్ట్ కపుల్ రవి అండ్ శృతి గారు. శృతి నాకు భార్యగా రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది. నా లైఫ్లో దొరికిన ప్రీషియస్ గిఫ్ట్. తనకున్నంత ధైర్యం నాకు లేదు. అవును, ఇతను ఒక పెద్ద పెరికోడు. మేము 9 సంతానం. మాలాగే మాకు 9 పిల్లలు పుట్టాలనేది నా కోరిక. ఏంటి? మనకు 9 పిల్లలు కావాలి. అంత నీ ఇష్టమేనా? నన్ను అడగవా? ఇప్పుడు చెప్తున్నాను కదా,
నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? కొన్ని కణాలంటే ఎన్ని నొప్పులు పడాలో నీకేం తెలుసు? అసలు ఈ కాలంలో నలుగురిని కనడం నువ్వేమైనా చూసావా? సరే సరే టెన్షన్ పడకు శృతి. టెన్షన్ కాదు, నన్ను అడగకుండా నువ్వెవరి డెసిషన్ తీసుకోవడానికి? చచ్చినా నేను కనను. చిచి నువ్వు మారు. చిచి, నువ్వు కూడా అందరు లాంటి వాడివే. చిపో. ఒకరినొకరు ఏమని పిలుచుకునేవారో చెప్తారా? ఏవో నిక్నేమ్స్ తో పిలుచుకుంటారంట కదా. పూలగంప. ముళ్ళకంప. ఇప్పుడు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవడం లేదు? మేము మాట్లాడుకున్నాం కదా, కళ్ళతోనే మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒకరికి తెలిసిపోతుందా? మాకు కూడా అర్థం కావాలి కదా. అలా మీకు అర్థం కావాలంటే మేమొక ప్రశ్న అడుగుతాం, ఆన్సర్ ని మీనా ఇంకా బాలు గారు బోర్డు మీద రాయాలి. కానీ ఇద్దరు ఒకే ఆన్సర్స్ ని ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారో చూద్దాం. మేం సిద్ధం. మీరు అక్కడ రాయండి, మీరిక్కడ రాయండి. ఇద్దరికీ కలిపి ఒకే ప్రశ్న వేస్తాం. అంటే 2 ఆన్సర్లు మీరు రాయాలి. మొదటిసారి ఆమె మిమ్మల్ని చూసినప్పుడు మీకేమనిపించిందో మీరు రాయండి. అలాగే నువ్వు కూడా నీ భర్తను చూసి ఏమనుకున్నావో రాయాలి. మీ భర్తలో మీకు నచ్చిన మంచి గుణం, మీ భార్యలో మీకు నచ్చిన మంచి గుణం. మీ భార్యలో మీకు నచ్చని విషయం, అలాగే మీకు కూడా మీ భర్తలో నచ్చని విషయం. మొదటిసారి మీ జీవిత భాగస్వామిని చూసినప్పుడు మీకేమనిపించింది? మీనా గారు ఏం రాశారో చూద్దాం. రౌడీ. బాలుగారు? రౌడీ. వావ్, సేమ్ ఆన్సర్. రెండో ప్రశ్నకి ఏం రాశారో చూద్దాం. పొగరు. పొగరు. వావ్, రెండోటి కూడా రైట్ ఆన్సర్. మీ భర్తలో మీకు నచ్చిన మంచి గుణం, మీ భార్యలో నచ్చిన మంచి గుణం. సహాయం చేయడం. సహాయం చేయడం. వావ్, రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్నకి ఏం రాశారో చూద్దాం. మీనా ఏం రాసింది? ఓపిక. బాలు ఏం రాశారు? సహనం. అరే ఇదేంటి, ఇదొక్కటే అన్మ్యాచబుల్ గా రాశారు. అలా ఏం లేదు. సహనమన్నా ఓపికన్నా రెండిటికి అర్థం ఒకటే. ఆయన భాషలో ఆయన రాశారు, నా భాషలో నేను రాశాను, కానీ అర్థం ఒకటే. వావ్. ఐదవ ప్రశ్నకి ఏం రాశారో చూద్దాం. మీనా గారు ఏం రాశారు? కోపం. బాలుగారు ఏం రాశారు? కోపం. వావ్, రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్నకి ఏం రాశారో చూద్దాం. మీ భార్యకు నచ్చిన వ్యక్తి, మీ భర్తకు నచ్చిన వ్యక్తి ఎవరు? ఏం రాశారు? మా ఆయనే. మీనే. వావ్, రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. మీ భర్తకు నచ్చిన వ్యక్తి ఎవరు? 3 జంటలు లాస్ట్ రౌండ్ లోకి అడుగు పెట్టేశారు. ఇదే లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ పేరు డ్రీమ్ హౌస్. ఇక్కడ 3 జంటలకు కొన్ని బ్లాక్స్ ఇస్తాం. ఈ బ్లాక్స్ తో మీ డ్రీమ్ హౌస్ ని డిజైన్ చేయాలి. మీకు ఓన్లీ 5 minutes టైం మాత్రమే ఇస్తాం. కానీ ఒక కండిషన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కలిసి బిల్డింగ్ కట్టాలి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం 3, 2, 1 గో. టైమ్ ఈజ్ ఓవర్. ఆపేయండి. మీరేదైనా గోడౌన్ కట్టాలనుకున్నారా? అయ్యో కాదు మేడం, రిచ్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కట్టాలనుకున్నాను. నీకు కాంపౌండ్ వాల్ కట్టడానికే టైం సరిపోయింది. ఇక మీరందరూ ఎదురు చూస్తున్న ఈ పోటీ విజేతలు బాలు, మీనా. అడడి హారతి ఇవ్వాలి కదా. ఇది ₹1,00,000 క్యాష్ ఇచ్చారా, చెక్ ఇచ్చారా? ఏంటో ఊరేగింపు? అన్నయ్య, బాలు మీనాలే గెలిచారన్నయ్య.